దేశంలో తొలిసారి ఎల్పీజీ ఏటీఎం, హర్యానాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలకొన్న గ్యాస్ కొరతను తీర్చడానికి హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఎల్పీజీ ఏటీఎం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐ ఆధారిత స్టాండర్డ్ స్మార్ట్ వెండింగ్ మిషన్ గత ఏడాది ఏర్పాటు చేసింది. 15 కిలోల బరువు మాత్రమే ఉంటూ ఈ ఏటీఎంలో లభ్యమయ్యే సిలిండర్లు గ్యాస్తో కలిపి 15 కిలోలు ఉంటుంది. ఎడారి నేలలో మినీ స్విట్జర్లాండ్, రాజస్థాన్లో కాశ్మీర్ తరహా అద్భుతం. రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లా కిషన్గఢ్ హైవే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నోయార్డ్కు వేలాది మంది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి భవన్ ముందు వీడ్కోలు ఫోటో. ఇటీవల రాజ్యసభ నుంచి ఎగువ సభ నుంచి రిటైర్ కానున్న సభ్యులను తొలిసారి రాష్ట్రపతి భవన్ ముందు కలిసి వీడ్కోలు ఫోటో తీయడం జరిగింది. దీనిలో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికత క్షిపణి వ్యవస్థ టోమ్హాక్ మిసైల్. ఇరాన్ యుద్ధంలో అమెరికా టోమ్హాక్ మిసైల్ను వాడింది. ఇది తక్కువ ఎత్తుల్లో ప్రయాణిస్తూ సుదీర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణి. ఇది ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, ట్రైడెడ్ మ్యాపింగ్, డిజిటల్ సీన్ మ్యాపింగ్, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ THAD సిస్టమ్. ఇది అధునాతన అమెరికా బాలిస్టిక్ క్షిపణి నిరోధక వ్యవస్థ. దీనికి స్వల్ప మధ్యస్థ శ్రేణి అడ్డుకునే సామర్థ్యం ఉంది. దీనినే హిట్ టు కిల్ అనే వ్యవస్థ సమర్థవంతంగా ఛేదిస్తుంది. ఇరాన్పై యుద్ధంలో ఇజ్రాయెల్ బ్లూ స్పారో, జెర్రీద్రో క్షిపణులను ప్రయోగించింది. ఇందులో హైపర్సోనిక్ సాంకేతికత ఉంది. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్. అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిసైల్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ ఆధారంగా ఖచ్చితత్వంగా లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇది 5 నుంచి 11 మాడ్యూళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇది పాతతరం బాలిస్టిక్ క్షిపణుల కంటే అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికా యుద్ధంలో లో కాస్ట్ అన్క్రావ్డ్ కంపాక్ట్ అటాక్ సిస్టమ్ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించింది. ఇది అత్యంత చవకైన సమర్థవంతమైన డ్రోన్గా పేరుంది. అదే కాకుండా USA ప్రయోగించిన కోయెట్ యాంటీ డ్రోన్ వ్యవస్థ అనేది రాడార్ మార్గదర్శకాలతో పనిచేస్తూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. స్వరం డ్రోన్ టెక్నాలజీ. కొన్ని వందల డ్రోన్లను ఏకకాలంలో ఉపయోగించవచ్చు. మేధా డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్డ్ అల్గారిథం ఆధారంగా సాంకేతికత పనిచేస్తుంది. అటానమస్ ఆయుధ వ్యవస్థ పేర్కొనే డ్రోన్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది.